కట్నం ఎన్ని లక్షలు ఇస్తారు, బంగారం ఎన్ని తులాలు పెడతారు, పిల్లగానికి ఒక కారు అన్న పెట్టాల్సిందే. ఏ పైకం ఎందుకు, ఫ్లాట్ ఉందంటున్నారు కదా, గది అల్లుని పేరు మీద రాయుండ్రి. మా బిడ్డ పెళ్లికి 2 ఎకరాలు ఇచ్చినాము, మరి కోడలకు కూడా అంతకు తక్కువ కాకుండా తీసుకోవాలి కదా. ఆడవిల్ల కట్నాల పరిస్థితి ఏంది, పెట్టుబోతల లెక్కేంది? ఇగో గిన్నుంటాయి పెళ్ళంటే. మాటలు కాదు, లక్షలు కావాలి, భూములు అమ్మాలే, అప్పులు చేయాలి. అయితే పిల్లగాని కాళ్ళు గడుగుతారు గాని పిల్లయ్య గడుగుడైందని చిత్రం అనిపిస్తుందిలే. అంతేకాదబ్బా, వాళ్ళు కట్నం పెట్టరు, ఇల్లు పైసా తీసుకోరు. లగ్గం చేసి బడి బాసన్లు పెట్టి అత్తగారింటికి దోల్తారు. కట్నం ఇవ్వమ్మా, దాంట్లో కట్నం నడది. వచ్చిన చుట్టాలైనా ఊరోళ్ళైనా గిఫ్టులు తెచ్చుడు ఉండదబ్బా. కాకుంటే ఊర్లో 110 కుటుంబాలను, ఒక్కొక్క కుటుంబానికి 500 చొప్పున, అంటే దాదాపు 55,000 రూపాయల దాకా మేము జమ చేసి పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురు గాని గా పైసలే ముందే అప్పజెప్తే పెళ్లికి ఆసరైతాయి అన్నట్టు. ఆదిలాబాద్ ఆదివాసి గూడాల్లా వెనకటి సంధి ఇట్లనే నడుస్తుందట. మళ్ళా కడమ ఖర్చులు కూడా చాలా తగ్గిస్తారు. 2-3 లేకపోతే 4 డోళ్లతోటి మనం పెళ్లి చేయాలి. దాంతో మనకు మంచి జరుగుతుంది, లేకపోతే గొడవలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇయాల రేపు ఆడవిల్ల పెళ్లి చేయాలంటే లక్షలు చేతులు పట్టుకోవాల్సిందే. పక్కోళ్ళని చూసి గ్రాండ్ గా చెయ్యాలని ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టి అప్పుల పాలు కాబట్టిరి. అప్పు తీసుకో రావాలనే ఆలోచన ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఒక భారం అనేది తగ్గుతుంది. అప్పులు తెచ్చినా కానీ మేము అంత వడ్డీతోటి కట్టలేని పరిస్థితి మాది. అప్పట్లా ఎవరు గింత చక్కటి ఉపాయం చేసిండ్రో గాని ఇప్పటికి కూడా అదే కట్టు మీద నడుస్తురు. లగ్గం అంటే ఇద్దరిని కలుపుడే గాని ఖర్చుల పాలు ఏసుడు కాదు కదా మరి.